సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలమని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు, గుర్తు చేశారు మనకి. మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం, కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడ సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి. చదివే వాళ్ళకి ముందేంటి ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు నచ్చుతుంది. ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారు అంటే అదేంటంటే అట్లాగా ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అదే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు. అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్, ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్, అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి. ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించాం. అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగిపెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి, ఒకవేళ వింటి నదుల బాణలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ, షుడ్ గ్రాబ్ యూ ఇంటూ ద నెరేటివ్. అలాంటిది ఈ పుస్తకం మీరు చదవండి దయచేసి ఈ పుస్తకం. అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో ఒక బీకా అనే కుర్రవాడిని, ఒక ఇద్దరు అమ్మాయిలు, మాలతి కమల అనే అమ్మాయిలు ఇద్దరు, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు ఏడిపిస్తూ ఉంటారు. ఆ బీకా అనే ఒక కుర్రోడు, అందులో ఒక 60 మంది కుర్రోళ్ళు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే, వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, మీకు చదువులు ఏంటి అది ఇది అని చెప్పి. వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథానాయకు కోపం వస్తుంది, చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తానని అంటాను. అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు, వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు. అంటే నువ్వు ఆడపిల్ల నువ్వేం చేస్తావంటే, ఆ అమ్మాయి స్కూల్ ఈ లోపల గొడవ జరగకపోతానికి ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చి స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోదు. గొడవ ఆగిపోయిన తర్వాత తను అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి. నువ్వు ఎలారా మాట్లాడుతావు, నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుందంటే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది, నువ్వు రారా ఇది కొట్టడానికి సిద్ధం అని చెప్పి. స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం. సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తైన వాడిని, తనకంటే బలమైన వాడిని, వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకుని అలాంటి వాళ్ళని ఒక 60 మంది అబ్బాయిల మధ్య ఆడపిల్ల వచ్చి ఎలా కొడద్దంటే పాపం అమ్మాయిని కొట్టేస్తారు, ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుంది. అలాంటిది అమ్మాయి 2 దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో నాభి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లెక్సెస్ మీద గట్టి దెబ్బలు 5-6 పడదు. వాడు అలా కింద పడి కూలు పడిపోతాడు. దీంతో స్టార్ట్ అవుతుంది మాలతి క్యారెక్టర్, ఈ ఆమె సూర్యుని కబళించిందని. అంటే దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ ఎబిలిటీ అండ్ ఆఫ్ మేడం లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు. And it is so captivating, madam. The very opening pages are so captivating. It immediately drags it, immediately pulls you to finish the reading at one go. And you have done a fabulous job. Dinto manaki idi thanks for translating it in Telugu as first language, ma'am. Oh, people are thanking now. Ante ఈ నవల నాకు అనిపించింది ఏంటంటే, ఈ నవల నాయిక మాలతి జీవిత ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం, మహిళా సాధికారత, ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళగట్టినట్టు చేపించారు. అలాగే మాలతి ధైర్యం, మేధస్సు, భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. ఆడపిల్ల చదువుకోవడం నేరంగా చూసే కాలంలో
ఆవిడ విద్యను అభ్యసించింది. సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది. మాలతి కేవలం కథానాయిక మాత్రమే కాదు, మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక. ఈ నవల చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది. స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది. ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం. కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి. అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తాం. మనం వెళ్ళి ఈ వ్యక్తిని, గాంధీ గారిని మనం వెళ్ళి మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది. అలాగే